ఒకప్పుడు నరేంద్ర మోడీని గద్దె దించడానికి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రి అయితే మేము మద్దతిస్తామంటూ 2018-19 మధ్యలో తెలుగుదేశం మాట్లాడేది. ఆ నితిన్ గడ్కరీ ఇప్పుడు తన రాజకీయ సన్యాసం చేయబోతున్నారా? కొన్ని కీలకమైన వ్యాఖ్యలు నాగపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో చేసుకొచ్చారు. నేను చెయ్యాలనుకున్నంత కాలం పనిచేశా. ప్రస్తుతం నేను మునపట్ల పనిచేయలేకపోతున్నా. ప్రజా పనుల్లో ప్రమేయం తగ్గిపోయింది. ఆ పనిని కొత్త తరాలకు అప్పగించాలి. కొత్తోళ్ళకి సీనియర్లు మార్గనిర్దేశనం చేస్తున్నారు. నేను గత 30 ఏళ్ళుగా ప్రజా జీవితంలోనే ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అవార్డులు అందుకున్నానంటూ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడారు. భవిష్యత్తులో అభివృద్ధి పనుల సంఖ్య మరింత పెరుగుతుంది. మహారాష్ట్రలో ప్రతి ఆదివాసీ గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించడమే మా లక్ష్యం. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్టు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చెప్పిన బీజేపీ మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన కొత్త వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటానికి ప్రచారం జరుగుతుంటాం. సంస్థాగతంగా కూడా బీజేపీలో భారీ మార్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు అయితే కీలకమైనవి. అయితే గడ్కరీ చేసిన వ్యాఖ్యలతో ఆయన రిటైర్మెంట్ హింట్ ఇచ్చారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి కార్యాలయం దీని మీద స్పందించింది. ఆ మాటలకి రాజకీయాలకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పింది. మంత్రి మాట్లాడింది లక్ష్మణరావు మన్కర్ ట్రస్ట్ గురించి. దాన్ని ఏర్పాటు చేసింది ఆయన. దాని కింద ఆదివాసీ ప్రాంతాల విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఆ ట్రస్ట్ విషయంలో మునుపట్ల బాధ్యతలు నిర్వహించలేను అని యువతరానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. కానీ మీడియా ఛానళ్ళు ఈ వ్యాఖ్యల్ని రాజకీయాలకు ముడిపెట్టి వక్రీకరించింది అని చెప్పుకొచ్చారు.